వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మాఘమాసంలో వచ్చే సామల నవరాత్రులకి చాలా ప్రాముఖ్యత ఉంది. అవును. 9 రోజుల పాటు జరిగే ఈ నవరాత్రులు మనం ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే కంప్లీట్ ఫలితం మనం అనుభవించవచ్చు అంటారు? తప్పకుండా మనకి రకరకాల నవరాత్రులు ఉన్నాయి. శివారాధన, విష్ణు ఆరాధన, శివరాత్రి అని, లలిత అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు అని, దేవి నవరాత్రులు ఉంటాయి కదా. ఎందుకు ఇన్ని నవరాత్రులు అనేది ఫస్ట్ క్లారిటీ తెలుసుకోవాలి. 9 రాత్రులు ఎందుకు? మనకి శ్యామల అమ్మవారు నుంచి ఒక ఎనర్జీని మనం పొందుతాం. ఇప్పుడు మనం చూడండి, ఫుడ్స్ లో కూడా రకరకాల ఫుడ్స్, మన బాడీ ఒకే రకమైన విటమిన్ తో మన బాడీ సర్వే అవ్వట్లే. లాట్ ఆఫ్ వైటమిన్స్. ఎందుకంటే ఇట్లా ఉంది, ఒకటే ఉండొచ్చు కదా. ఇట్స్ ఇంపాసిబుల్. అది మైక్రోన్యూట్రియన్స్ ఎన్నో బాడీకి అవసరం, ఎన్నో ఉంటాయి. అంటే అన్ని ఎనర్జీస్ మన బాడీకి కావాలి. అన్ని దేవతా స్వరూపాలు మనకు కావాలి. ఓకే, సో ఎందుకు ఇంతమంది దేవి దేవతలు అంటే బికాస్ ఆఫ్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ మనకు కావాలి. శ్యామల అమ్మవారిని గనక ఆరాధిస్తే వచ్చే ఎనర్జీ ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో చూడండి, మీరు ఏదైనా మీ లైఫ్ లో ఒక మంచి స్టేజ్ కి వెళ్ళాలంటే మీకు కావాల్సింది ఫస్ట్ ఈజ్ డెసిషన్ మేకింగ్. ఓకే, ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి తెలియగలగాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకంటుంటారు. నువ్వు పట్టించుకోక, నువ్వు ఫస్ట్ నువ్వు శ్రద్ధ పెట్టి అంటుంటారు. అంటే ఏంటి, నువ్వు దేన్ని పట్టించుకోకుండా ఉంటే నువ్వు బాగుపడతావు, ఏది నువ్వు పట్టించుకుంటే బాగుంటావు. పవన్ కళ్యాణ్ ఒక మూవీలో ఉంటుంది చూడండి, అత్తారింటికి దారేదిలో, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసురా అంటే ఎంఎస్ చెప్తాడు. అంటే ఏమిటి, మనకి ఎక్కడ ఏం చేయాలనేది ఒక క్లారిటీ, ఒక ప్లానింగ్ ఇచ్చేది శ్యామల అమ్మవారు. ఇది నేను చెప్తున్న అంశం కాదు, లలిత అమ్మవారే శ్యామల అమ్మవారు ఈజ్ ప్లానింగ్ కి కరెక్ట్ అని ఆవిడ అంగుళం కింద తీసి అమ్మవారికి ఇచ్చి బండాసురుడితో చేసేటువంటి యుద్ధంలో ఆవిడే మొత్తం ప్లానింగ్. అసలు యుద్ధం ఎలా చేయాలి, ఎటువంటి మంత్రిని దేవత అంటారు, మంత్రి అంటే ప్లానింగ్ అనమాట. సో అది మనం గనక అమ్మవారిని ఆరాధిస్తే మనకు ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే, అమ్మవారు నీకు ఒక మాయను తొలగించేసి నీ జ్ఞానాన్ని వికసింపజేసేలా చేస్తుంది. అంటే నువ్వు ఏం చేయాలి, ఒక కోర్స్ చేద్దాం అనుకోండి, అసలు ఏ కోర్స్ చేయాలి, నా టాలెంట్ ఏంటి, నేను దేంట్లో అయితే నేను స్టెబిలిటీగా ఉండగలను, ఒక క్లారిటీ మీకు ఇస్తుంది. ఒక బిజినెస్ చేయాలి, లేకపోతే ఒక వ్యక్తితో మీకు పని అవ్వాలి, కానీ ఎట్లా మాట్లాడాలో మీకు ప్లానింగ్ కుదరట్లే. శ్యామల అమ్మవారు 100% మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. ఇవి ఎందుకంటే దీనికి ఏమిటండి, దీనికి రుజువు ఏమిటి అని అడగొచ్చు. మహాకవి కాళిదాసు పేరు వినే ఉంటారు కదా మీరు. ఆయన కాళిదాసు అవ్వక ముందు ఆయన స్టేటస్ ఏమిటంటే ఒక గొర్రెల కాపరి. జస్ట్ గొర్రెలు కాచుకునేవాడు, ఆయనకి చదువు రాదు, ఏమి లేదు, తల్లిదండ్రులు లేరు. ఒక రాజు ఏంటంటే పండితులు అంటే చాలా ఇష్టం ఆయనకి. వాళ్ళ కూతురు కూడా మంచి విద్యావంతురాలు, రాజు కూడా మంచి విద్యావంతుడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కూతురికి మంచి పండితుడితో వివాహం చేయాలని వాళ్ళ ఏదైతే ఆస్థానంలో ఉండే ఒక పండితుడికి చెప్తాడు, మా కూతురికి ఒక మంచి పండితుడిని తీసుకురా అని. కానీ ఎవరికైతే చెప్పాడో ఆయనకి వీళ్ళ కూతురు మీద కొంచెం వివాహం చేసుకోవాలని ఉంటుంది. ఆయనకి ఒక ఈర్ష్య, కోపం వస్తుంది. అంటే నేను కనబడలేదా ఆయన కంటికి, ఇంకోళ్ళు తీసుకురమ్మంటున్నాడు ఏంటని ఆ కోపంతో ఏం చేస్తాడంటే, ఆయన ఒక అస్సలు తెలివితేటలు లేని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి తిరుగుతా ఉంటే తను కూర్చున్న కొమ్మ మీద కూర్చొని కొమ్మను కొట్టుకుంటా ఉంటాడు ఈ కాళిదాసు. అంటే అప్పటికి అజ్ఞానంలో ఉన్నాడు. వీడంతా వెర్రిబాగులో ఇంకోటి ఉండడు అని అర్థం చేసుకుని దింపి, నీకు పెళ్లి చేస్తాను, కాకపోతే నువ్వు పని చేయాలి, అక్కడికి వెళ్ళాక నువ్వేం మాట్లాడకు, మౌనంగా ఉంటూ ఉండు. ఏమనంటే నేను సమాధానం చెప్తాను, మహాజ్ఞాని అందుకే మౌనంలో ఉంటారని మీరు అనేదో సిగ్నల్స్ ఇస్తుంది, దానికి నేను సమాధానం చెప్తాను, తీసుకెళ్తాడు. మహారాజు సరే ఈయన తీసుకొచ్చాడు, నమ్మకంతో పెళ్లి చేస్తాడు. ఫస్ట్ నైట్ రోజు ఆ రాణి ఏదైనా మాట్లాడదాం అని అడిగినప్పుడు మాటలు ఏవేం పడుకుంటా అంటాడు ఆయన. అప్పుడు డౌట్ వస్తుంది మహారాణికి, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వెవరు ఏంటి అంటే మొత్తం చెప్తాడు, నాకు తల్లిదండ్రులు లేరేం లేదు, నేనేం చదువుకోలేదు, నాకు అసలు ఏమీ రాదు అప్పుడు ఇదేంటి అమ్మవారు నాకేమో నా భక్తుడు నీకు భర్తగా రాబోతున్నాడు అని చెప్పింది, అమ్మవారు ఎప్పుడు సత్యం మాట్లాడుతుంది, అబద్ధం ఆడదు కదా, నాకెందుకు కల్లో కనబడాలని చెప్పింది, వచ్చిన హస్బెండ్ భర్త చూస్తే ఇట్లాంటి వ్యక్తి వచ్చాడేంటని ఒకసారి అమ్మవారిని తలుచుకొని నువ్వు వెళ్ళి అమ్మవారి ఆలయంలో వెళ్ళి అమ్మవారి కోసం నువ్వు చేస్తే అమ్మవారు వస్తుంది, నీకు మార్పు వస్తుందని పంపిస్తుంది. సో ఈయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక గుడి దగ్గరికి వెళ్తుంటే పూజారి బయటకు వస్తుంటాడు.
ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను అమ్మవారిని కలవాలంటే ఇప్పుడు ఉండదు, అమ్మవారు రాత్రిపూట బయట సంచారం చేస్తుంటది కాళికాదేవి, సో నువ్వు లోపలికి వెళ్ళినా ఉండదంటే అయితే పర్లేదు అని లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుని కూర్చుంటాడు. కూర్చొని అమ్మ వస్తే తలుపు తీయమంటే నేను విద్య ఇస్తానంటే నేను తలుపు తీస్తా అంటాడు. విద్య కావాలి నాకు అని పొద్దున్న తెల్లవారుతుంది, అమ్మవారు వస్తుంది, అమ్మవారికి తెలుసు ఆ మాత్రం తెలియదు ఆ లోపల ఎవడున్నాడు బయట ఎవడున్నాడు, తలుపు తీ ఎవడరా లోపల ఉన్నది అంటే నువ్వు నాకు విద్య ఇస్తే తలుపు తీస్తా అంటాడు. లేదు నువ్వు తీయాల్సింది అంటే లేదు నువ్వు విద్య ఇస్తా అంటే తలుపు తీస్తా అంటే అప్పుడు అర్థమవుతుంది ఇంత అమాయకం ఉంది, ఇంత అమాయకమైనటువంటి భక్తి అని. అంటే నేను ఉన్నాను నేను వస్తానని నమ్మాడు, అంటే నేను ఉన్నానని నమ్మాడు. సో నేను ఉన్నానని నమ్మిన భక్తుడిని ఎట్లా కాపాడుకోవాలి అని ఏం చేస్తుంది, అమ్మవారు ప్రత్యక్షమై లోపలికి వచ్చి తలుపు తీస్తాడు. లోపలికి వచ్చి నాన్న నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది, ఇంకా మీకు 7 జన్మాస్ అజ్ఞానం ఉంది, ఈ అజ్ఞానం పోతే గానీ నీకు జ్ఞానం రాదు, నీకు విద్య రాదు. సో నేను ఏం చేస్తానంటే నీకు ఇప్పటికిప్పుడు 7 జన్మలు కంప్లీట్ చేపిస్తా, అప్పటికప్పుడే పుడతావు అప్పటికప్పుడే మరణిస్తావు, 7 టైమ్స్ అయిపోతుంది ఇప్పటికప్పుడే. అయిపోయిన తర్వాత నీకు జ్ఞానం ఇస్తానని కాళికా రూపంలో జన్మలు కంప్లీట్ చేసేస్తుంది. ఈ జన్మలు కంప్లీట్ అయిపోయిన వెంటనే శ్యామల రూపాన్ని దాలుస్తుంది ఆవిడ, అదే కాళి శ్యామలగా మారుతుంది. మారి అతన్ని అనుగ్రహించినప్పుడు అందుకే అప్పుడే అతనికి నోటి నుంచి అప్పటి వరకు ఏమీ రానటువంటి వ్యక్తికి మాణిక్య వీణ ముపలాలయంతి మదాల్లస మంజుల వాగ్విలాస అనేటువంటి అసలు మనం అది వింటే అబ్బా ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. అంటే ఏమిటి, ఆ శ్యామల అమ్మవారు అనుగ్రహం కలిగితే విద్య, కాళీ అమ్మవారు అనుగ్రహం కలిగితే జన్మరాహిత్యం, జన్మల పాపాలు పోవాలి కాళీ ఉపాసన లేదా లలిత ఉపాసన. లలితే కాళీ చెప్పాలంటే, లలిత రూపం ఇంకొక రూపం కాళీ. ఈ లలిత అమ్మవారే రామ అవతారంలో వచ్చింది అసలు శాస్త్రాల్లో చూసుకున్నట్లయితే. ఈ శ్యామల అమ్మవారే కృష్ణ అవతారం దాల్చింది. ఒకసారి అర్జునుడు అడుగుతాడు, బాబా ఒక్కసారి మళ్ళీ భగవద్గీత చెప్పవా అంటే నేను చెప్పేది ఏంటి, శ్యామల అమ్మవారు నా మీద ఆవాహం, నా మీదకి వచ్చి చెప్పించింది, నేను చెప్పింది కాదంటాడు కృష్ణుడు. అంటే ఏమిటంటే ఇక్కడ మనం ఇన్ని రూపాలు మనకెందుకు, ఏ దేవతను ఆశ్రయిస్తే ఏ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు న్యూట్రిషన్స్ ఉంటారు, ఈ ఫుడ్ తినండి, ఈ యాపిల్ తినండి దీనిలో మీకు ఇది వస్తుంది, ఈ ఆరెంజ్ తినండి, ఈ క్యారెట్స్ తినండి, ఈ బీట్రూట్స్ తినండి అని చెప్తూ ఉంటారు, ఈ పీచ్ పదార్థాలు తినండి. ఎందుకంటే ఒకటే ఫుడ్ సరిపోద్దిగా, ఎందుకు ఒక ఫుడ్ సరిపోవట్లే బాడీకి, ఇన్ని రకాలు ఎందుకు తీసుకుంటున్నాం, డెఫిషియన్సీ అని ఎందుకు అంటున్నాం అంటే మనకి ఒక్కొక్క దేవత నుంచి ఒక్కొక్క ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీస్ ని ఏ రూపాల్లో మనకి ఈ నవరాత్రులు కానివ్వండి, ఏ మాసాలు అంటే మన హిందూ తత్వం, మన సనాతన ధర్మము, మన శాస్త్రాలు ఎలాంటివంటే నువ్వు ఒక న్యూట్రిషన్ ఒక పర్ఫెక్ట్ గా నీలో ఏం డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకొని నువ్వు ఎలా అయితే ఫుడ్ రూపంలోనో ఎక్సర్సైజ్ రూపంలో ఎట్లా తీసుకుంటున్నావో నీకున్నటువంటి పూర్వజన్మ కర్మలు కావచ్చు, నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా సెట్ అవ్వడానికి నువ్వు ఏ దేవతా ఉపాసాన్ని ఏ కాలంలో నువ్వు చేయాలి అనేది చెప్పేది. అందుకే ఇన్ని మనకు ఉన్నాయి. నిజంగా గురువు గారు డెప్త్ చూసుకుంటే అసలు నోరు మళ్ళీ ఇవ్వకూడదు. మరి అందరికి వీలయ్యే విధంగా ఈ 9 రోజుల నవరాత్రుల విధి విధానాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఒకటే అమ్మ సింపుల్ గా చెప్తాను చూడండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మనము ఒక సందేహం కొద్ది అడుగుతుంటారు, కొబ్బరికాయ పిచ్చి తీయాలా వద్దా, కొబ్బరికాయ బొట్టు పెట్టాలా వద్దా, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వెలిగించాలి, ఆచమనం చేసే పాత్ర కుడి వైపు పెట్టుకోవాలా ఎడం వైపు పెట్టుకోవాలా, లేకపోతే నేను ఇటు చూస్తుండాలా ఇటు చూస్తుండాలా, ఉత్తరం తిరిగితే మంచిదా, అంటే ఇవన్నీ శాస్త్రబద్ధంగా లేవని నేను అన్నాను. కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటి, వాట్ ఈస్ ద ఫైనల్ అంటే మీరు కూర్చున్నప్పుడు మీకు ఫస్ట్ భక్తి భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నేను కూర్చున్నది ఎక్కడ కూర్చున్నాను, శరణాగతి ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. బట్ భక్తి భావన శరణాగతి. భక్తి అంటే ఏమిటంటే మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఒక పువ్వు వేసేటప్పుడు ఎట్లా వేస్తున్నాం, ఇప్పుడు మీరు ఉన్నారు అన్నప్పుడు మీకు ఏదైనా టీ కానీ కాఫీ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టడం వేరు, అక్కడ ఏ మనిషి లేరన్నప్పుడు ప్లేట్ పెట్టడం వేరు. అంతే కదా. మనము కొన్ని హోటల్స్ లో చూడండి, సప్లై చేసే వాళ్ళు కొంతమంది కొన్ని స్పెషల్ గా కొన్ని దాని గురించి తీసుకుంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు పెద్ద హోటల్స్ కి వెళ్తారంటే వడ్డించే విధానం ఇస్ డిఫరెంట్. ఏదో ఇట్లా పడేసి కొన్ని హోటల్స్ చాయ్ అని ఇట్లా పడేసి వెళ్ళిపోతా ఉంటాడు. 100% పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మనకేంటంటే అసలు నీకు అక్కడ దేవత ఉంది. నువ్వు ఫస్ట్ శుక్లాంబరధనం విష్ణు అనగానే గణపతి భగవంతుడు ఏంటంటే నువ్వు పిలిచావు, నేను ఆయన ధర్మం అది. వచ్చినప్పుడు నువ్వు ట్రీట్ ఎట్లా చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా ఎంత శ్రద్ధగా గంధం తీసి ఎంత శ్రద్ధగా పుష్పాన్ని తీసి గంధాం
అంటే గంధం సమర్పయామి అన్నప్పుడు అక్కడ దేవత ఉంది, గంధం సమర్పించాను. అది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని దీపాలు పెడుతున్నావు ఈజ్ సెకండరీ. నేను అది తప్పుగా పట్టట్లేదు నేను, బట్ అది చాలా ముఖ్యం. అండ్ భావన ఈజ్ మోస్ట్ ముఖ్యం. భావన అంటే ఇక్కడ ఏంటంటే మీరు మీ బాడీని, మీ దీన్ని అక్కడ ఎవరున్నారనే భావంతో చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడమ్మా, మీకు బాబు ఉన్నాడు అనుకుందాం. మీ బాబుని మీరు దగ్గర తీసుకున్నప్పుడు ఒక భావంతో దగ్గర తీసుకుంటారు. ప్రేమగా, మీ అబ్బాయి అనేటువంటి ఒక భావన ఉంది, మీకు ఆ రిలేషన్ ఉంది. అలాగే మీ హస్బెండ్ ఉన్నారు, లేకపోతే మీ తల్లి, లేకపోతే మీ తండ్రి గారు, లేకపోతే మీ ఫ్రెండ్, ఒక రిలేషన్ ఉంటుంది చూసారు. లేకపోతే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక కస్టమర్తో, ఒక బాస్తో. వాట్ ఈస్ దట్ రిలేషన్? అట్లాగే భగవంతుడి దగ్గరికి వచ్చాం, భగవంతుడు అక్కడ ఉన్నాడు, భగవంతుడికి నేను పూజ చేస్తున్నాను, భగవంతుడు అంటే అసలు ఎవరు, ఇదంతా నడిపిస్తుంది ఆయనే కదా అనేటువంటి ఒక స్పృహతో, ఒక దీంతో మీరు చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకేదో కావాలని అనుకుంటాం, కాదనట్లేదు, కానీ ఆల్రెడీ ఇచ్చేసావు నువ్వు. మనమే ఆయనకు రుణపడి ఉన్నాం. రుణపడి ఉన్నాం అనేటువంటి ఆ కృతజ్ఞత భావంతో చేయాలి. మరి ఇక్కడ అనిపిస్తుంది ఏమండి, మరి నాకు కావాలి కదా, నాకు ఇది రావాలని ఉంది కదా అంటే ఒకటే చెప్తాను, నువ్వు నా ఎందుండి నడిపిస్తున్నావు, నువ్వు ఉన్నావు అనే నమ్మకంతోనే నేను ఈ పనులు చేసుకుంటున్నాను అనుకుంటే చాలు, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఓకే, అది ఎంత పెద్ద కోరికైనా. శ్యామలా దండకం చదువుకోవచ్చు. శ్యామలా నవరాత్రుల్లో యాక్చువల్గా అయితే 3 పూటలు చేయాలి. 3 పూటలు ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో కుదరకపోవచ్చు, కనీసం 2 పూటలు శ్యామలా అమ్మవారిది. ఈవినింగ్ 7 తర్వాత ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం శ్యామలా నవరాత్రుల్లో. అండ్ శ్యామల దండకం చదువుకోవచ్చు, లేదా ఓం శ్యామలాదేవి నమః అని ఒక్కొక్క పుష్పం తీసివేయండి, లేదా ఒక గంధము పసుపు కలిపి వేయండి. మీకు ఒకటేంటంటే అక్కడ కూర్చున్నంతసేపు మీ కాన్సన్ట్రేషన్ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళింది అంటే దేవతకి వెరీ క్లియర్ గా తెలిసిపోద్ది. ఆహా ఓకే, నవ్వుకుంటుంది అంతే. ఆహా ఓకే, వీడు ఏదో ఇక్కడ కూర్చొని చేస్తున్నాడు, కానీ వీడి ఆలోచన అంతా ఎక్కడో ఉంది, ఎక్కడో వాడు ఏం చేస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అని దగ్గర ఉంది. సో కనెక్ట్ అవ్వదు ప్రకృతి యొక్క సిస్టమ్. సో విధి విధానాల సంగతి పక్కన పెడితే భావన ఇస్ వెరీ ఇంపార్టెంట్. భావన, మీరు ఇందాక అన్నట్టుగా శరణాగతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శరణాగతికి కూడా చాలా మంది మీనింగ్ ఏమనుకుంటారంటే ఏది చేసినా భగవంతుడే అనుకుంటారు. అది కాదు శరణాగతి అంటే. నీకు పాపము పుణ్యం ఇవేమీ తెలియదు, నువ్వు తప్ప అన్యం లేదు నాకు, దట్ ఈస్ శరణాగతి. నువ్వు తప్పితే నాకు ఇంకేం తెలియదు, అది చేస్తున్నా ఇది చేస్తున్నా అవన్నీ కాదు, నువ్వు తప్పితే నాకు ఇంకేం తెలియదు, దట్ ఈస్ శరణాగతి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.